మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓటమి భయంతో అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుబారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లిని మాగంటి గోపీనాథ్ తల్లిని ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు మర్చిపోయి ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం హరీష్ రావు కేటీఆర్ల తీరుగా మారిందని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని గ్రహించి అవాస్తవ ప్రచారాలకు తెరతీశారని సీతక్క వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలకి భ్రమించవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, వన్ సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, వన్ సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నావు. ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది.